హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వనిష రామశెట్టి గారు. నమస్కారం మేడం. నమస్తే మా. సో ఈ మధ్యకాలంలో చాలా మందికి ఎక్కువగా ఉండే సమస్యల్లో ఇది కూడా ఒకటి. స్కిన్ పోర్స్ మనకి ఎక్కువ గుంటలు పడిపోవడం కానీ, మచ్చలు వచ్చేయడం, పింపుల్స్ ఎక్కువ అయిపోవడం ఫేస్కి. ఈ ప్రాబ్లమ్స్ అబ్బాయికి అమ్మాయికి ప్రతి ఒక్కరికి ఉంది. సో వాటిని ఎలా పోగొట్టుకోవాలనే దానికి చాలా వాడేస్తూ ఉంటారు క్రీమ్స్ అవన్నీ. దానికి ఒక ఎఫెక్టివ్ గా పనిచేసే హోమ్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు? ఏదైనా కానీ ఎనీ హెల్త్ ఇష్యూ ఫస్ట్ ఏం చేయాలంటే లోపల నుంచి హీలింగ్ అవ్వాలి. అవును, అందరు చెప్పేది ఇదే ఫస్ట్. లోపల నుంచి హీలింగ్ అవ్వకపోతే మనం ఎంత చేసినా, ఎక్స్టర్నల్గా ఎంత అప్లై చేసినా, అంటే ఎక్స్టర్నల్వి పని చేస్తే పని చేయవని అనట్లేదు, మేబీ 20-30% పని చేస్తాయి. లోపల నుంచి హీలింగ్ ఇంపార్టెంట్ చాలా. సో ఈ స్కిన్ పోర్స్ అన్నది ఏంటంటే పోస్ట్ పింపుల్స్ వచ్చేసిన తర్వాత మనం దాన్ని బట్టి గిచ్చేసి ఎలా పడితే అలా చేసేస్తే అక్కడ ఒక స్పాట్ పడిపోయి అక్కడ గుంటలు పడిపోతూ ఉంటాయి. సో బేసిక్గా పింపుల్స్ ఎందుకు వస్తాయంటే మనం ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వాటి వల్ల వస్తూ ఉంటాయి. సో ఇదంతా రూట్ కాజ్ అనమాట. పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి అని వెనక్కి వెళ్తే చూసుకుంటే మనకి నార్మల్గా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సో, లేకపోతే మనం ఆహారపు అలవాట్లో కాన్స్టిపేటెడ్ అయిన, కొంతమందికి డీటాక్స్ చేసుకోలేకపోతూ ఉంటారు బాడీని, అట్లాంటి వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తుంటాయి. అదొక రీజన్. నెక్స్ట్ థింగ్ జెనెటికల్గా, అంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ అందరికీ పింపుల్స్ ఉంటే వాళ్ళకి కూడా వచ్చేసేవి కూడా చాలా కేసెస్లో అట్లా కూడా ఉంటాయి. సన్ డ్యామేజ్, బయటికి వెళ్ళినప్పుడు అవన్నీ. అండ్ ఇంకొకటి విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే కూడా ఈ పోర్స్ కానీ పింపుల్స్ కానీ ఎక్కువ, ఎస్పెషల్లీ పోర్స్, స్కిన్ మీద పోర్స్, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఈ పోర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, వీటిని మామూలుగా మీరు ఎక్కువగా ఫ్రూట్ ఇంటేక్, ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండడం ఒకటి, ప్లస్ ఎండలోకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళడము, అట్లాంటివన్నీ చేసుకుంటూ, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏవైతే రకరకాల అప్లికేషన్స్, ఏవైతే క్రీమ్స్ అవి రాసేస్తూ ఉంటారో ఫేస్కి, అవన్నీ కెమికల్ బేస్డ్ కూడా ఉంటాయి. కాబట్టి అందుకని అఫ్కోర్స్ మీ ప్రొఫెషన్ని బట్టి మీరు ఎట్లా రెడీ అయ్యి వెళ్తున్నారు, ఏమేమి అప్లికేషన్స్, మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, మీ ప్రొఫెషన్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ మీ ఫేస్ మీద ఉన్న రకరకాల క్రీమ్స్ కానీ, మేకప్ కానీ, ఆయింట్మెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా క్లీన్ చేసేసుకోవడం ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. ఓకే, అది డీప్ క్లీనింగ్ అనమాట. ఫస్ట్ బాగా మసాజ్ చేసుకొని, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని, దాని తర్వాత కొంచెం రోజ్ వాటర్ అట్లాంటిది ఏదైనా తీసి ఒకసారి క్లీన్ చేసుకొని, లైట్గా కొంచెం మైల్డ్ స్టీమ్ పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు కొంచెం ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఇంకొకటి ఏ విటమిన్ రిచ్ ఫుడ్స్, ఒకటి ఆకుకూరలు ఒకటి, నట్స్ అండ్ సీడ్స్ ఒకటి, అండ్ క్యారెట్ ఒకటి, అండ్ యాపిల్, ఇవన్నీ ఎంతగా ఎక్కువగా తినగలిగితే మనకి స్కిన్ అంత హెల్తీగా ఉంటుంది. టీనేజ్ పిల్లలకి ఒక అడ్వైస్ ఏంటంటే, మనకు అమ్మమ్మ నాన్నమ్మ రోజు చెప్తూ ఉంటారు నట్స్ తినమనేసి, లేకపోతే మన పేరెంట్స్ కూడా ఒక బాదం రాత్రి నానబెట్టుకొని తినండి అంటూ ఉంటారు. ఈ బాదం నానబెట్టుకొని తినడం వల్ల ఏంటి అంటే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మీ స్కిన్ గ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రెండోది, మీ హెయిర్ కలర్ ఇప్పుడు ఏదైతే గ్రే అవుతూ ఉంటుందో, ఈ బాదం ఏం చేస్తుంది అంటే మన పిగ్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. హెయిర్ పిగ్మెంట్ అంటే బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అది యంగ్స్టర్స్కి, పెద్దవాళ్ళు ముసలాళ్ళు అయిపోయి గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకి ఏమవ్వదు. సో వాళ్ళు ఒకవేళ యూస్ చేస్తే స్కిన్ బాగుంటుంది, కానీ హెయిర్ గ్రే రివర్సల్ మాత్రం కాదు. కాకపోతే యంగ్స్టర్స్కి ఎవరైతే గ్రేయింగ్ ఇష్యూస్ ఇప్పుడు ఎర్లీగా వచ్చేస్తూ ఉన్నాయో, వాళ్ళు రెగ్యులర్గా ఈ బాదం ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఒక 10 బాదం నానబెట్టుకొని మార్నింగ్ లేచి తిన్నట్టయితే మీ హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ పిగ్మెంట్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది ఉండడానికి, ప్లస్ స్కిన్ హెల్తీగా ఉండడానికి అది హెల్ప్ చేస్తామన్నమాట. సో ఇది ఒక రొటీన్ ఫాలో అవ్వచ్చు. అండ్ స్కిన్ పోర్స్కి నేను ఇప్పుడు ఏదైతే రొటీన్ చెప్పాను, ఇంటికి రాగానే క్లీన్ చేసుకోవడము, అట్లా చేస్తూ సింపుల్, చాలా ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఏంటి అంటే కనుక, మీరు టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, గ్రీన్ టీ బ్యాగ్స్, ఆ గ్రీన్ టీ బ్యాగ్ని కొంచెం వాటర్లో ముంచేసి దాన్ని ఫేస్ మీద పెట్టుకొని మసాజ్ చేసుకుంటూ ఉండండి. బ్యాగ్ని పెట్టుకోవాలి, టీ బ్యాగ్ కొంచెం చల్లనీళ్ళు ఒక బౌల్లో తీసుకొని ఈ టీ బ్యాగ్ ముంచి దాన్ని కొంచెం అట్లా అప్లై చేసుకుంటూ రోజు చేస్తూ ఉండాలి. అది ప్రతిరోజు చేస్తూ, అండ్ వారానికి అట్లీస్ట్ 2 times ముల్తానీ మిట్టి దొరుకుతుంది కదా, అది ఒరిజినల్ది, దానిలో కాస్త రోజ్ వాటర్ కలిపి ప్యాక్ లాగా వేసుకోవడము. ఈ ఆహారం ఏదైతే ఫుడ్ ఏవైతే తినమని చెప్పానో అవి, ఆల్మండ్స్, ఇవన్నీ తింటూ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ, టీ బ్యాగ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఎఫెక్టివ్ రెమెడీ ఫర్ పోర్స్ అనమాట. ఇవన్నీ చేసినా చేయకపోయినా టీ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాంతో ఫేస్ని కాస్త టీ బ్యాగ్, అదే గ్రీన్ టీ బ్యాగ్
ఆ గ్రీన్ టీ బ్యాగ్ని వాటర్లో ముంచడం, చాలా అప్లై చేసి అట్లా వదిలేస్తూ ఒక 15-20 మినిట్స్ అట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ పోర్స్ కొంచెం టైటన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మనకి. సో ఇది చాలా కొత్తగా ఉంది రెమెడీ కూడా వినడానికి, ఎవరు షేర్ చేయలేదు ఇప్పటి వరకు. సో ఈ రెమెడీ చాలా బాగా వర్క్ చేస్తుంది. అవును. సో ఇంత మంచి రెమెడీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.